జై శ్రీరామ్. హనుమంతుడు దుర్ఘటమైన సముద్ర లంఘనము అనే దైవకార్యాన్ని పెద్దల అనుగ్రహము పొంది ప్రారంభము చేసినప్పుడు అతనికి మొదటగా మైనాకుని సాదర ఆహ్వానము లభించినది. కర్తవ్యమునందు ఉన్ముఖుడై ఉండటం చేత హనుమంతుడు మైనాకునితో స్నేహభావంతో సహృద్భావంతో చేసిన ఏర్పాట్లను అనుభవించకనే భావన ద్వారా తాను అనుభవించినట్లుగా సంతృప్తి చెంది ముందుకు సాగాడు. కర్తవ్య నిర్వహణ యందు అతడికి గల దీక్షను చూసి దేవతలు చాలా సంతోషించారు. కర్తవ్య దీక్ష ఎవరికి ఉన్నా వారు ఇతర సౌకర్యాలతో సంబంధము లేకుండా కర్తవ్యాన్నే నిర్వర్తించుకుంటారు. అలా నిర్వర్తించుకున్నవాడు మాత్రమే జీవితంలో దేన్నైనా సాధించవచ్చును. ప్రత్యేకించి ఒక సద్గురువుకి ఏర్పడే సత్కారాలు, సపర్యలు, విందులు, భోజనాలు, వీటి ద్వారా అతడు కర్తవ్యాన్ని మరచే అవకాశం కలదు. హనుమంతుడు సద్గురువు కాబట్టి జీవుడిని దైవం వద్దకు చేర్చడానికి తను చేసే మహత్ప్రయత్నంలో మొదటగా ఇతడి కార్యదీక్ష చూసి దేవతలు ఇతడు సంకల్పమునందు పూర్ణమైన దీక్ష గలవాడు, మార్గము తప్పడు అని గ్రహించడం జరుగుతుంది. మొదటగా సద్గురువు జీవునికి సత్యదర్శనం చేయించడానికి జనుల మధ్యకు వచ్చినప్పుడు అతడు జనుల పొగడ్తలకు, సత్కారములకు, ప్రశంసలకు ఇత్యాది వాటికి లోబడే అపాయమున్నదని తెలుస్తున్నది. దేవతలు ఇతడు చేసిన కార్యాన్ని చూసి ఆనందించి పరమహర్షులైనారని వాల్మీకి మహర్షి రాయడం జరిగినది. అటుపైన దేవతలకి ఇతని యందు వేడుక కలిగి ఇతడికి ఇంకా ఎంత సామర్థ్యం ఉన్నది, యుక్తి ఉన్నది, సమయస్ఫూర్తి ఉన్నది అనే విషయాలను పరీక్ష చేయాలని భావన చేశారు. జై శ్రీరామ్.